2019 నాటి ఫలితాలు ఈ 2024లోనూ రిపీట్ అవుతాయని నర్సారావుపేట ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర వినుకొండలో ప్రారంభమైన పల్నాడు జిల్లా అంతటా ఒక ప్రపంచంలా సాగిందన్నారు. ఎండను కూడా లెక్క చేయకుండా మహిళలు, వృద్ధులు సైతం హాజరు కావటమే జగన్ ప్రపంచనానికి నిదర్శనంగా అభిప్రాయపడ్డారు. గుంటూరులో జోరు వర్షంలో కూడా జరిగిన బహిరంగ సభ విజయవంతమైందన్నారు. పల్నాడు జిల్లాలో ఎంపీ స్థానంతో పాటు 7 అసెంబ్లీ సెగ్మెంట్లను వైసీపీ గెలుచుకుంటుందన్నారు. పలికిన తీరు కూడా చూసాం. యువత దగ్గర నుంచి మహిళలు మొత్తం కూడా అక్కడి నుంచి తీసుకొని ర్యాలీ కావచ్చు, ఏదైతే వినుకొండలో ర్యాలీ కావచ్చు, తర్వాత పిడుగురాల్లో జరిగిన సభ కావచ్చు. పిడుగురాల్లో సభకి పోయే మార్గంలో కూడా మీరు అందరూ కూడా చూశారు. ఏదైతే పొద్దున మొదలు పెడితే 10:30కి ప్రతి జంక్షన్లో, ప్రతి గ్రామం జంక్షన్లో, అది రొంపిచెర్ల కానీ నకరేకలు కానీ ప్రతి ఊరు దగ్గర కూడా దాదాపు ఊరంతా కూడా వచ్చి రోడ్డు మీద నిలబడి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికే తీరు చూసాం. సభకు పోయే పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా కనీసం టైం కూడా లేకుండా అంత తాకిడిలో కూడా అడ్డుపడి, బస్సుకు అడ్డుపడి ప్రజలందరూ కూడా అన్నీ కూడా చూసామంటేనే 2019 మరోసారి రిపీట్ కాబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏదైతే 2019లో ఇచ్చిన ప్రజల తీర్పు 2024లో కూడా రిపీట్ కాబోతా ఉందని చెప్పి ఈరోజు సంకేతాలు స్పష్టంగా వస్తూ ఉన్నాయి. నిన్న రాత్రి చూసాం గుంటూరులో వర్షంలో కూడా ఆ సభ ఎంత పెద్ద ఎత్తున సక్సెస్ అయిందో కూడా తీరు చూస్తే తప్పకుండా మళ్ళీ 151 సీట్ల పైగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాధిస్తూ ఉన్నారని చెప్పేదానికి ఇంతకన్నా పెద్ద సంకేతం లేదు. ఎందుకంటే మేము చెప్పేది కాదు. వారం క్రితం ఆయన సత్తెనపల్లిలో చంద్రబాబు నాయుడు గారు సత్తెనపల్లిలో సభ చూసాం, పెదకూరుపాడులో కూడా సభ చూసాం. ఇదే సత్తెనపల్లిలో నిన్న దాదాపు 10:30కి మొదలు పెడితే 3 గంటల దాకా మండు టెండలో వేలాది మందిగా రోడ్లెక్కి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతూ స్వాగతం పలికిన తీరు కూడా నిన్న సత్తెనపల్లి వీధుల్లో, టౌన్లో కూడా చూసాం. కాబట్టి ఈరోజు స్పష్టంగా ప్రజా తీర్పు, ముఖ్యంగా మహిళలు కానీ యువత కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందామని స్పష్టంగా ఆ కూటమిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. మళ్ళీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే తప్పని నాయకుడిగా ఈ 5 సంవత్సరాల పాటు తన పరిపాలన మళ్ళీ మాకు